కాంపౌండ్ ఉద్దరం అవుతలేదు నీకు. నీ పోలీస్ జీవుల పెట్రోల్ పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ పోతున్నా పోలీస్ రేవంత్ రెడ్డి 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 జై జవాన్ జై జవాన్ జై కిసాన్. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం జై కిసాన్ వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం తమ్ముడు జరగమ్మ రైతు వ్యతిరేక మనోళ్ళందరూ తిరగండి బేట. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వడం చేతగాని ప్రభుత్వం ఎరువులిచ్చే చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులిచ్చే చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం గణపతి బప్ప మోరియా 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 चले आते सर హైదరాబాద్ లోని వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అగ్రికల్చర్ ఆఫీస్ కు ర్యాలీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. యూరియా విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వలేని శాతగాని ముఖ్యమంత్రి ఎరువులివ్వలేని శాతగాని ముఖ్యమంత్రి ఎరువులివ్వలేని శాతగాని ముఖ్యమంత్రి ఎరువులివ్వలేని శాతగాని ప్రభుత్వం ఎరువులివ్వలేని శాతగాని ప్రభుత్వం
బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అగ్రికల్చర్ ఆఫీస్ కు ర్యాలీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. యూరియా విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా ఒక నిదర్శనం. ఒక విషయం, వరదలు కానీ ఓవైపు గత నెల రోజులుగా విపరీతమైన వర్షాలు ఉన్నాయి, అదేవిధంగా పంట నష్టం జరుగుతూ ఉంది, యూరియా లేదు. ఈ టైంలో శాసనసభ అప్పుడే నెల రోజుల క్రితమే ప్రత్యేక సమస్యల మీద పెట్టి ఉండాల్సింది. बीजेपी